ఆ ఏదోనులో జీవవృక్షము ఉన్నది, అలాగే మంచి చెడులో తెలివినిచ్చేటువంటి వృక్షము కూడా అక్కడ ఉన్నది. 2 వృక్షాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళు ఆ ఫలములు భుజించుడు ద్వారా ఏమైపోయారు చెప్పండి? మరణం వచ్చేసింది, రోగములు వచ్చేసాయి, పాపపు రోగములు వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి. మరలా ఆయన స్వస్థపరచు జీవవృక్షముగా ఆయన మరలా వచ్చాడు. ఆయన వచ్చాడు. మరలా అక్కడ కూడా మంచి చెడుని తెలివినిచ్చే వృక్షాలు కూడా ఉన్నాయి. వాళ్ళే పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు అలాంటి వాళ్ళు. అక్కడ కూడా సర్ప సంతానం ఉన్నారు. ఆ యొక్క జీవవృక్ష ఫలాలు, ఆ జీవవృక్షానికి సంబంధించిన ఫలములు అపోస్తులు భుజించుడి ద్వారా స్వస్థత పొందారు, పరిశుద్ధులయ్యారు. మరలా 325 నిమిషాల సమావేశం దగ్గరికి వచ్చేసరికి మరలా మంచి చెట్లు తెలివినిచ్చే వృక్ష ఫలాల్ని తిన్నారు. తినడం వల్ల ఏమో చెప్పండి? మరలా ఆత్మీయ మరణం అనేది వచ్చేసింది. ఆత్మీయ మరణం వచ్చేసి ఈ యొక్క ఎక్కడ చూసినా కానీ మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షాలు పెరిగిపోయాయి. అవే మత్స్యాగ సంఘాలు. ఈ లౌకిక సంఘం అనేటువంటిది అది ఒక మంచి చెడును తెలివినిచ్చేటువంటి వృక్షం, భయంకరమైన వృక్షం. అది ఒక లోకం. అది ఇప్పుడు మరలా ఆయన ఈ లౌకిక సంఘ కాలంలో ఆయన మరలా జీవవృక్షముగా వచ్చాడు. ఆయన మరలా ఇప్పుడు మనము ఆ జీవవృక్షము దగ్గరకు వచ్చి మనము ఆ నామములో బాప్తిజం పొందుడు ద్వారా ఇప్పుడు మనము ఒక స్వస్థత పొందాం, పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం. ఇప్పుడు మరలా వెంటనే మనకి ఈ యొక్క లౌకిక సంఘ కాలంలోనే 8వ దినములో మరలా ఆయన దేహం నుండి మనం విమోచించి ఇక మరి ఎన్నడూ మరణము చూడకుండా, ఏమండి, ఇక మరి ఎన్నడూ కూడా ఇక మరణం, ఆత్మీయంగా మరణం ఇంకా అంటే 325 నిమిషాల సమావేశంలో వాడు పడిపోయినట్టుగా కానీ, 20 లక్షల మంది ఐగుప్తు బయటకు వచ్చి చాలామంది పడిపోయారు, వాళ్ళు పడిపోయినట్టుగా కానీ, లేదా ఆదామవులు వాళ్ళు పడిపోయినట్టుగా కానీ, మనం ఇక ఎన్నడూ మరి పడిపోకుండా ఒక శాశ్వతమైనటువంటి నిత్యమైన దాన్ని మనకి ఇప్పుడు తీసుకొచ్చాడు. నిత్య స్వస్థత, ఇది నిత్య సమాధానం. ఇంకా ఆయన దూరం అవ్వడం ఉండదు, ఆయన విరోధులంగా మారడం ఉండదు, ఇంక ఏమీ ఉండదు. నిత్య సమాధానంతో, నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఈ యొక్క స్వస్థత పొంది మనం ఆయనతో మనం జీవిస్తూ ఉంటాం. అందుకని నువ్వు ఏ విధంగా స్వస్థపరచబడగలవంటే ఈ జ్ఞానాన్ని బట్టి నడుచుడు ద్వారా నువ్వు స్వస్థత పొందుతావు. ఆయన ఈ వాక్యం బట్టి నడుచుడు ద్వారా నువ్వు స్వస్థత పొందుతాం. అందుకని సామెత గ్రంథమును దాన్ని అవలంబించు వారికి జీవవృక్షము, దీన్ని అవలంబించు వారికి, వాక్యమును అవలంబించు వారికి జీవవృక్షం అంటే స్వస్థత, స్వస్థపరిచే వృక్షము, స్వస్థత. ఇంక నిత్యము ఆయనతో సమాధానము కలిగి ఆయన రాజ్యములో జీవిస్తారు, ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయం వేళ మనము వాక్యంలోకి వెళదాం. యెహోవాను స్తుతించుదా, ఎంతో ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుదా, ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కాచి కలుషాత్ముల మమ్ము కడిగేను. కలుషాత్ముల మమ్ము కడిగేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవాను స్తుతించుదా, ఎంతో ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుదా, ఎంతో ఎంతో మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. అందులో ఆయన వాక్యమును కైకొనడం ద్వారా నీకు స్వస్థత లభిస్తుంది, అవలంబించడం ద్వారా. కాబట్టి ఇప్పుడు మనము ప్రపంచంలో గొప్ప స్వస్థత పొందే జనులంగా మనం ఉన్నాము. ఇప్పుడు మనము ఆ యొక్క శాశ్వతమైన స్వస్థతనిచ్చే జీవవృక్షం దగ్గర మనమున్నాము. జీవవృక్ష
ఫలాలు మనం భుజిస్తున్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయవేళ మనము విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను అని వర్తమానం మనం నేర్చుకుందాం. విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగిందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములనియు సంపూర్తి అయినను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాము. మరియు సర్వశక్తిమంతుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను. అవి 7వ దినమును గూర్చి ఆయన యొక్క చోట చెప్పి ఉన్నాడు. ఇదేనుగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరను మాట నిశ్చయము కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశించలేదు. గనుక నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచుకొనుకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును. కాబట్టి సర్వశక్తిమంతుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా సర్వశక్తిమంతుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వారు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. ఎందుకనగా సర్వశక్తిమంతుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా నుండి ప్రాణాత్మలను కీళ్లను నూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ సర్వశక్తిమంతుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనకు ఒక వాగ్దానం చేయబడి ఉన్నది. ఆ వాగ్దానం ఏమిటంటే ఆ యొక్క విశ్రాంతి
దినము, అదే 7వ దినం అంటారు. ఆయన 6 దినములు శ్రమపడి ఆయన ఏం చేశాడు చెప్పండి? 7వ దినాన ఆయన విశ్రమించాడు. 6 దినములు శ్రమపడి 7వ దినాన ఆయన విశ్రమించాడు. కాబట్టి ఇప్పుడు కూడా మనము 6 దినములు అనగా 6000 సంవత్సరాలు, 6000 సంవత్సరాలు. అందుకని 6 దినాలు 6000 సంవత్సరాలు. ఇప్పుడు మనము కూడా మనకు అప్పగించబడిన కార్యములను మనం ముగించి, ఆయన కూడా తన కార్యములను అప్పుడెలాగ ముగించాడు, ఇప్పుడు కూడా ఈ 6000 సంవత్సరాల్లో ఆయన కార్యాలు చేస్తూ వచ్చాడు మన పట్ల. మన కోసమే ప్రతిదీ చేస్తూ వచ్చాడు. పాత నిబంధనలు చేసినవన్నీ కూడా నీ గురించి, వాళ్ళని ఛాయగా ఉంచాడంటే నీ గురించి. అబ్రహాం జీవితంలో జరిగిన సంఘటనలు, ఆ యొక్క బైబిల్లో యోబు జీవితంలో జరిగినవి కానీ, బైబిల్లో ప్రతి నీతిమంతుడి జీవితంలో జరిగినవన్నీ కూడా నీ కోసమే. నువ్వు వాక్యం మీద నిలబడాలని, నీవు కూడా ఆ వాక్యాన్ని అనుసరించి ఆ వాక్య ప్రకారంగా ఉండాలని, ఆ విధంగా నీకోసమే వాటన్నిటిని కూడా ఆయన జరిగించాడు. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడనంటే మన పట్ల ఆయన ప్రేమ కలిగి ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాడు ఆయన. కాబట్టి ఆ కార్యములన్నీ కూడా ఇక ముగించి లోకాన్ని సువార్త ప్రకటించడం ముగించాడు. ఇంక ఇప్పుడు కూడా మనల్ని పైకి తీసుకుని వెళ్తానని వాగ్దానం చేశాడు పెండ్లి విందుకి. ఆ తర్వాత 1000 ఏళ్ల పాలన తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు దాన్ని కూడా ఇక ముగించి, అందుకని ముగించుడు. అందుకనే 7వ ముద్ర అనేది అన్నిటికీ ముగింపు. ప్రణాం గారు కూడా ఇది చెప్పారు, అన్నిటికీ అంతం అని చెప్పాడు ఆయన. అందువల్ల ఆయన కార్యాలకు ముగింపు. మన కార్యములు ఇంకేదైనా చేస్తే ఆయన కోసం ఇప్పుడే, ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కోసం చేసేది ఏమీ ఉండదు. మన కార్యాలకు ముగింపు, అలాగే యూదులకు ముగింపు. దాని తర్వాత యూదులు వాళ్ళ పట్ల ఆయన కార్యాలు నెరవేర్చి ముగిస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన ఆరంభమవుతుంది. అన్నిటికి కూడా అంతం. రోమా సామ్రాజ్యం నాశనం చేయబడుతుంది. అందుకని మనం ముగింపు సమయంలో మనం ఉన్నాం. అన్నిటి యొక్క అంతము, ఇక అన్నిటిని అంతము చేసి, అందుకని అన్నిటికీ అంతము సమీపమైనదని బైబిల్లో రాయబడి ఉంటుంది. అన్నిటికీ ముగింపు, అన్నిటికీ సమాప్తము, ఈ యుగానికి సమాప్తము, ఇక నూతనమైన దాన్ని ఆయన తీసుకొని రాబోతూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన తన కార్యములను కూడా ముగించి ఆయన విశ్రమించిన ప్రకారము మనము కూడా ఆ కార్యములను ముగించి మనము కూడా ముగిస్తామని, ముగించి ఆయన వల్ల మనం కూడా విశ్రాంతిలో ప్రవేశిస్తామని వాక్యం చెప్తా ఉంది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము కూడా మన కార్యములను చూడండి 10వ వచనంలో, ఎందుకనగా సర్వశక్తిమంతుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించును. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆయన కోసం నువ్వు జీవించాల్సిందంతా కూడా, ఆయన కోసం చేయవలసిన అన్నీ కూడా, ఆయన కోసం బ్రతకవలసిన బ్రతుకంతా కూడా ఇప్పుడే నువ్వు బ్రతకాలి. నీ కార్యాలు కూడా ఆయన కోసం చేసే కార్యాలన్నీ కూడా, ఆయన నీ కోసం చేసే కార్యాలన్నీ కూడా, అన్నిటిని కూడా ఆయన ముగించి ఇప్పుడు ఆయన మనము విశ్రాంతిలోనికి ప్రవేశించే సమయం ఇది. ఆయన నామనిస్తాడు. విశ్రాంతి అంటే ఏమిటి చెప్పండి? 1000 ఏళ్ల పాలన. అదే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందమే విశ్రాంతి. పరిశుద్ధాత్మే విశ్రాంతి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, ఇప్పుడు ఆ యొక్క వాగ్దానము మనకు చేయబడింది. విశ్రాంతిలో ప్రవేశిస్తాము. 1000 ఏళ్ల పాలన మనకు వాగ్దానం చేశాడు ఆయన. 1000 ఏళ్ల పాలన ఇస్తానని ఆయన ఏం చేశాడు చెప్పండి? వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానంలోనికి ప్రవేశించే సమయంలో మనం ఇప్పుడున్నాం. ఆయన మన కార్యాలు ముగించి మనం ఎక్కడ ప్రవేశిస్తున్నాం చెప్పండి? ఆ యొక్క విశ్రాంతిలోనికి, 7వ దినములోనికి. 6 దినములు అయిపోయి 7వ దినమే విశ్రాంతి. 1000 ఏళ్ల పాలన ఇది ముగించి, అన్ని ముగించిన తర్వాత ఏమని చెప్పండి? అందుకనే 6000 సంవత్సరాలు, అలాగే 7వ దినం, 7,000. ఇప్పుడు 2వ రాకడ జరుగుతూ ఉంది. అన్నీ ముగింపు అన్నమాట. మన కార్యాలు ముగించబడతా ఉన్నాయి. ఈదుల కార్యాలు, ఆయన కార్యాలు, రోమా సామ్రాజ్యం దాన్ని ముగించడం, ఆయన చేసిన వాగ్దానాన్ని కూడా 2వ రాకడలో జడ్జిమెంట్కు సంబంధించిన కార్యాలన్నీ కూడా, తీర్పు ద్వారా ఆ కార్యాలన్నీ కూడా ముగించబడతా ఉన్నాయి. ఆయన నమ్మరిస్తాం. కాబట్టి ఇప్పుడు మన కార్యాలు మనం ముగించి
మన సొంత గృహములకు, సొంత పట్టణానికి, సొంత దేశానికి మనము మన సొంత నివాసములకు మనం వెళుతూ ఉన్నాం. అందుకనే మన నివాసం ఏంటి చెప్పండి? శిథిలము కానిటువంటిది. నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందమే మన నివాసం. అక్కడ ఆ విధంగా నివసిస్తాం మనం. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందులో ఆనందం కలిగి 1000 ఏళ్ల పాలనలో ప్రజలు జీవిస్తారు, నివసిస్తారు. ఆ దానిలోనికి ప్రవేశిస్తున్నాం మనం ఇప్పుడు. గొప్ప విమోచన సమయంలో మనం ఉన్నాము కనుక మనకు వాగ్దానం చేసిన వాడు నెరవేర్చువాడు. అయితే మోషే కాలంలో కూడా వాళ్ళకు వాగ్దానం చేశాడు ఆయన. ఏం చేశాడు ఆయన? అబ్రాహాము గారితో కూడా చెప్పాడు ఆయన, తమది కాని దేశములు వాళ్ళు పరవాసులుగా ఉంటారు. ఆ పరవాసులుగా ఉన్నటువంటి వారు వాళ్ళకి ఒక దేశాన్ని ఇస్తాను, ఆ దేశము కానాను దేశము, వాళ్ళు ఆ దేశంలోని వాళ్ళు ప్రవేశిస్తారు, వాళ్ళకి అది ఇస్తానని చెప్పి సర్వశక్తిమంతుడు వాగ్దానం చేశాడు. అబ్రాహాము గారితో చేశాడు, ఇస్సాకుతో చేశాడు, యాకోబుతో, అలాగే యోసేపుతో. దానిని బట్టి ఆ ఇజ్రాయేలు ఐగుప్తు దేశంలో వాళ్ళు ఒక పరవాసులుగా ఉన్నారు, ఒక యాత్రికులుగా ఉన్నారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఎంతమంది చెప్పండి? 20 లక్షల మంది జనులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 20 లక్షల మంది ఆ దేశం కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. ఎప్పుడు ఆయన మనల్ని ఈ దేశాన్ని బయట తీసుకువెళ్తాడా, ఎప్పుడు విడిపిస్తాడా అని వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు. అప్పుడు సర్వశక్తి మంత్రుడు ఏం చేశాడండి? వాళ్ళకి చేయబడినటువంటి వాగ్దానములు నెరవేర్చుట కొరకు మోషేని పంపించాడు. ఆ తర్వాత యెహోషువ వచ్చాడు. కాబట్టి మోషే వచ్చినప్పుడు వారు అప్పటి వరకు యాత్రికులుగా ఉన్నటువంటి ఆ ప్రజలు పరవాసులుగా, అంటే మనం ఈ దేశస్థులం కాదు, మనం వేరే దేశస్థులం అన్నట్టుగా బ్రతుకుతున్నారు. వాళ్ళని యాత్రికులని, ఆ యొక్క పరదేశులని, అంటే కానాను సంబంధించిన వారిని విమోచించుట కొరకై, విడిపించుట కొరకై ఆ కాలంలో మోషే పంపించబడ్డాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అప్పుడు 20 లక్షల మంది ఐగుప్తు నుండి వాళ్ళు బయలుదేరి ప్రయాణమై వెళుతూ ఉన్నారు. వాళ్ళు ఎర్ర సముద్రం దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇజ్రాయేలీలు పెద్ద జన సమూహము, 20 లక్షల మంది. మోషే మిక్కిలి సాత్వికుడు, అంటే అతడు చాలా సహనము కలిగిన వాడు, చాలా దీనత్వము కలిగిన వాడు. ఎందుకంటే 20 లక్షల మంది అంటే ఏదో ఒక సమస్యలు ఉంటాయి, ఏదో గలిబిలి ఉంటుంది. వాటన్నిటిని కూడా సహిస్తూ సాత్వికముతో మోషే 20 లక్షల మందిని ఆ యొక్క కానానుకి తీసుకుని వెళుతున్నాడు. సర్వశక్తిమంతుడు నడిపించిన ప్రకారం ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. ఎందుకంటే ఆ కానాను దేశాన్ని సర్వశక్తిమంతుడు వాళ్ళకు వాగ్దానం చేశాడు. అయ్యో, ఆ వాగ్దానం చేయబడిన ఆ దేశాన్ని నేను పొందుకోకుండా పోగొట్టుకుంటానేమో అని భయము కలిగి ఉన్నది మాత్రము యెహోషువ, కాలేబులు మాత్రమే. మిగతా వారందరూ కూడా ఆ భయము లేదు. ఆ భయము కనుక వాళ్ళు కలిగి ఉన్నట్లయితే మోషే ఏం చెప్పాడు, మోషే చెప్పిన ప్రకారం వాళ్ళు నడిచేవాళ్ళే. కానీ వాళ్ళు మోషే మాట వినడం లేదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో అని వినకుండా జనులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సొంత అభిప్రాయాల ప్రకారం, సొంత ఆలోచన ప్రకారము వాళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేసి ఆ యొక్క మోషే మీద కూడా వాళ్ళకి నమ్మకం లేదు, మోషేని కూడా వాళ్ళు నమ్మడం లేదు. ఎందుకంటే ఐగుప్తుడు మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని ఇలా చేశాడని వాడు మోషేని కూడా నమ్మడం లేదు, మోషే మాటనే నమ్మడం లేదు వాళ్ళు. ఆ విధమైన పరిస్థితుల్లో బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ వాక్యము స్పష్టంగా ఏం చెప్తూ ఉన్నదంటే, వారికి ప్రకటింపబడినట్టు మనకు కూడా సువార్త ప్రకటింపబడిందని. వాళ్ళకి ఎలాగైతే సువార్త ప్రకటించబడిందో, ఎందుకంటే కానానుకు ప్రవేశించాలంటే వాక్యం మనకి ఏం చేయాలి చెప్పండి? లోబడి నడవాలి, వాక్యానికి విధేయత చూపించి నడవాలి. భయపడి ఎక్కడ నేను దాన్ని పోగొట్టుకుంటాను అని వాక్యాన్ని మర్చిపోకుండా ఎక్కడ పోగొట్టుకుంటానో అని వాక్యానికి భయపడి దానికి ఏం చేస్తారో చెప్పండి? లోబడి వెళుతూ ఉండాలి. కానీ ఇక్కడ చూడండి,
వారికి ప్రకటింపబడినట్లుగా మనకు కూడా సువార్త ప్రకటించబడింది. 20 లక్షల మందికి ఎలాగైతే మోషే ద్వారా సువార్త ప్రకటించబడిందో అలాగే బ్రహ్మం గారి ద్వారా కానీ జాన్సన్ గారి ద్వారా కానీ మనకు ఒక సువార్త ప్రకటించబడింది. వారు ఎలాగైతే కానాను ప్రయాణంలో ఉన్నారు, వారు కానాను వాగ్దానం చేయబడింది, మనకేమో విశ్రాంతి వాగ్దానం చేయబడింది. వారికేమో కానాను వాగ్దానం చేయబడింది, మనకేమో 1000 ఏళ్ల పాలన, 7వ దినము 1000 ఏళ్ల పాలన, మనకి నూతన ఏదేను మనకు వాగ్దానం చేయబడింది. వారి సువార్త ప్రకటింపబడినట్లుగానే మనకు కూడా సువార్త ప్రకటించబడింది. అందుకని వారిలో కొంతమంది భయం కలిగి ఉన్నారు, కొంతమంది ఎక్కడ తప్పిపోతానో, ఎక్కడ ఈ మోషే చెప్పిన మాటని ఎక్కడ మీరిపోతానో, ఆ ధర్మశాస్త్రాన్ని ఎక్కడ మీరిపోతానో అని భయం కలిగి ఆ ధర్మశాస్త్రాన్ని గట్టిగా పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ మాటలు గట్టిగా పట్టుకుని ఎక్కడ వదిలేస్తానని ఆ మాటలు మర్చిపోకుండా గట్టిగా పట్టుకొని దాన్ని అనుసరిస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు. అదే కొంతమంది అయినట్లయితే ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేసి ఆ మోషే మాటలు పట్టించుకోకుండా ఆ వాక్య ప్రకారం నడవకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టు కొంతమంది వెళ్ళిపోతారు. అందుకని ఇక్కడ కింద వచ్చిన ఆయన ఏం రాశాడంటే, చూడండి, వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. చూడండి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. విన్నారు, కొంతమంది ఏమో వాక్యము ద్వారా ప్రయోజనం పొందారు, వాక్యమును బట్టి వాళ్ళు ప్రయోజనాన్ని పొందుకున్నారు, కానాను చేరారు. కానీ కొంతమందికి వాక్యం ప్రకటించబడింది కానీ వాళ్ళు దాన్ని అవలంబించకపోవడం వలన వాక్యం ఏమైపోయింది చెప్పండి, నిష్ప్రయోజనం అయిపోయింది. చెప్పిందంతా కూడా చేయకపోతే ఏమైపోయింది చెప్పండి, నిష్ప్రయోజనం. ఇప్పుడు పిల్లలు ఎవరు ఉంటారు, నువ్వు ఆ చిన్నపిల్లలు ఏ పాలో నోట్లో పోస్తావు, నోట్లో గ్లాస్తో పోసినప్పుడు వాళ్ళందరూ మళ్ళీ ఊసేసారనుకోండి కింద, ఆ పాలంతా ఏమైపోయినట్టు చెప్పండి, నిష్ప్రయోజనం అయిపోయినట్టు. ఆ పాలను ఏమైపోయినట్టు, నిష్ప్రయోజనం అయిపోయినట్టు. అలాగే వాక్యము వాళ్ళకి ఇవ్వబడింది కానీ వాక్యాన్ని ఏం చేశారు చెప్పండి, కక్కి వేసారు, విడిచిపెట్టేశారు. వింటున్నారు, విడిచిపెడుతున్నారు, వింటున్నారు, మర్చిపోతున్నారు. అందువలన వాక్యం ఏమైపోయింది చెప్పండి, నిష్ప్రయోజనం అయిపోయింది. అయితే ఇక్కడ ఒక మాట ఉపయోగించాడు ఆయన, వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం అయిపోయాను. చూడండి, విన్నవారున్నారు, యెహోషువ, కాలేబులు, వారు వాక్యముని విన్నారు. మీకు అర్థమైందా? వాక్యముని విన్నారు, వాక్యాన్ని అవలంబిస్తూ వచ్చారు. కానీ చాలామంది ఆ వాక్యాన్ని అవలంబించలేదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, మోషే వీళ్ళు విశ్రాంతి దినాన్ని మీరిపోయినప్పుడు, చాలా జాగ్రత్తగా గమనించండి, విశ్రాంతి దినాన్ని మీరిపోయినప్పుడు ఈ అంగీలకు నీలి సూత్రాలు తగిలించుకోవాలని మోషే వాళ్ళందరికీ చెప్పాడు. అందరికీ చెప్పినప్పుడు అందుట్లో కొంతమంది ఏం చేశారంటే దాన్ని నమ్మి వాళ్ళు ఆ అంగీలకు నీలి సూత్రాలు తగిలించుకున్నారు వాళ్ళందరూ కూడా. కానీ కొంతమంది దాతాను, అభిరము, కోరహులు వీళ్ళు ఏం చేశారంటే మోషే సర్వ సమాజం మీద తను తాను ఏదో పరిశుద్ధుడుగా, అందరూ పాపులు ఉన్నట్టుగా తను తాను ఆయన ఇచ్చించుకుంటున్నాడు, అధికారంను కోరుకుంటున్నాడు, అలాగా ఇలాగా అని చెప్పి వాళ్ళందరూ ఏం చేశారంటే కొంతమంది వినిన వారితో ఆ అంగీలకు నీలి సూత్రములు తగిలించుకున్న వారితో వీరు కలవలేదు. ఏం చేయలేదు చెప్పండి, మోషే వాక్యంని విన్నారు, వాళ్ళలో ఉన్నట్టు దురభిప్రాయములను బట్టి మోషే తను తాను ఇచ్చించుకుంటున్నాడు, లేకపోతే అందరూ పరిశుద్ధులైతే తనొక్కడే పరిశుద్ధుడు అనుకుంటున్నాడు, అలాంటి అభిప్రాయాలను బట్టి ఆ విశ్రాంతి దినాన్ని మీరిపోవడం పెద్ద పాపమేమి కాదు, అపవిత్రులు ఎవరు కాలేదు. ఆ యొక్క అభిప్రాయములను బట్టి, వాళ్ళ యొక్క సొంత తలంపులను బట్టి ఆ మోషే కాలములు ఆ యొక్క ప్రకటింపబడినటువంటి సువార్తకి కొంతమంది ఏమో దానిని అంగీలకు నీలి సూత్రమును తగిలించుకున్నారు. కొంతమంది ఏం చేశారంటే ఆ యొక్క నీలి సూత్రము తగిలించుకున్న వారితో వీళ్ళు కూడా కలిసి ఆ అంగీలకు నీలి సూత్రాలు తగిలించుకుని, అంటే వాళ్ళు కలవలేదు, వాక్యముతో కలవాలి,
ఆయన మాటతో కలవాలి. ఆ మాటతో వాళ్ళు కలిశారు. మనుషులతో కాదు, వాక్యముతో కలవాలి. వాక్యముతో కలవడమే మనుషులతో కలవడం, ఏకమవ్వడము అని వాక్యం చెప్తా ఉంది. అప్పుడు దాన్ని బట్టి ఏం జరిగిందనంటే వారికి ఆ యొక్క వాక్యం మోషేతో కలవలేదు, ఆ యొక్క మిగతా వాళ్ళతో కూడా వాళ్ళు కలవలేదు. ఆ కలిసి ఆ నీలి సూత్రాలను తగిలించుకోనందువలన వాళ్ళ విషయంలో ఆ వాక్యం ఏమైపోయింది చెప్పండి? నిష్ప్రయోజనం అయిపోయింది. ఆ నిష్ప్రయోజనం అయిపోవడం వలన వాళ్ళు ఆ కలిసి ఆ వాక్యం అంటే మోషే ఏం చెప్పాడో దానితో వాళ్ళు కలిసి ఆ వాక్యమును నెరవేర్చకపోవడం వలన, అందుకని ఇక్కడ కలిసి ఉండలేదు. ఇక్కడ విశ్వాసము గల వారితో కలిసి ఉండలేదు కనుక మీకు అర్థమవుతుందండి. కలిసి మీకు మేము వేరు మీరు వేరు అన్నట్టుగా వాళ్ళు మీరు అంగీలకి నీళ్ళు సూత్రాలు తగిలించుకున్నారు, మేమేం తగిలించుకునే అవసరం లేదు, మేము పరిశుద్ధులమే అనుకొని వాళ్ళు ఒకరికొకరు ఏం చేయలేదు చెప్పండి? వాక్యాన్ని బట్టి వాళ్ళు కలిసి ఉండలేదు కాబట్టి అని వాక్యం చెప్తుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ప్రియులారా, వాక్యం ఎప్పుడు కూడా కలిసి ఉండమని వాక్యం చెప్తా ఉంటుంది. అది వాక్యమై ఉండాలి, వాక్యమై ఉండాలి. ఇక్కడ ఏమైపోయింది చెప్పండి? వాక్యము నిష్ప్రయోజనం అయిపోయింది. నువ్వు దాన్ని పాటించకపోతే నీ పట్ల వాక్యం ఏమైపోతుంది చెప్పండి? నిష్ప్రయోజనము అయిపోతుంది. నెరవేర్చకపోతే వాక్యం ఏమైపోతుంది? నిష్ప్రయోజనము అయిపోద్ది. అందువలన ఆ యొక్క ఐగుప్తు నుండి వాళ్ళు బయలుదేరి వెళుతూ ఉన్నారు. కానీ అక్కడ వాక్యమును నమ్మిన వారితో వీరు కూడా కలిసి ఉండలేకపోవడం వలన, కలిసి ఆ యొక్క వాక్యమును నెరవేర్చకపోవడం వలన, కలిసి వాక్యమును పాటించకపోవడం వలన వాళ్ళు కానానులోనికి ప్రవేశించలేకపోయారు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉన్నదంటే చూడండి, వారు కలిసి ఉన్న రీతిగానే వారు వాక్యముతో కలిసి ఎలాగైతే ఉన్నారు, వారు విశ్వసించిన వాక్యముతో ఎలా కలిసి ఉన్నారు, నీవు కూడా వాక్యముతో అలాగే కలిసి ఉండాలి. ఎందుకంటే వాక్యం వాళ్ళకు ప్రకటింపబడిన రీతిగానే మనకి నేడు ప్రకటించబడింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే బైబిల్ చెప్తా ఉంది, పిలువబడిన వారు అనేక మంది అయినప్పుడు కూడా ఏర్పరచబడిన వారు కొద్ది మంది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కాకుండా ఇశ్రాయేలీయులు 12 గోత్రముల్లో నుండి 12 మంది ఆ కానాను దేశాన్ని చూడడానికి వెళ్ళారు. ఆ చూడడానికి వెళ్ళినప్పుడు అందుట్లో యెహోషువ, కాలేబు ఉన్నారు. వాళ్ళు విశ్వసించారు. ఏ విధంగా విశ్వసించారంటే మనం ఖచ్చితంగా ఆ కానాను మనం స్వతంత్రించుకుంటాము, దాన్ని మనం జయిస్తాము, దాన్ని మనం స్వతంత్రించుకుంటాము, మనకు వాగ్దానం చేయబడిన దాన్ని యావే వలన ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు, దాన్ని మనం స్వతంత్రించుకుంటామని ప్రవేశిస్తామని వాళ్ళు విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నారు. 10 మంది అయినట్లయితే ఈ యెహోషువ, కాలేబులతో వాళ్ళ యొక్క విశ్వాసము కలగడం లేదు. వీళ్ళు ఏమంటున్నారంటే అదిగో అక్కడ అంత బలవంతులు ఉన్నారు, ఇంత బలవంతులు ఉన్నారు, మనం వాళ్ళ దగ్గర మిడతల్లాగా ఉన్నాం, లేక చేమల్లాగా ఉన్నాం, వాళ్ళని మనం జయించడం చాలా కష్టం. అసలు వాళ్ళు తినే తిండి ఏంటి, వాళ్ళు పండించే పంట ఏంటి, వాళ్ళ యొక్క ధాన్యం ఏమిటి, అది చాలా కష్టమైన పని, వాళ్ళు చాలా బలమైన వారు. చూడండి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందనంటే వినిన వారితో విశ్వాసము గలవారై, వారితో పాటు విశ్వాసము గలవారై ఈ 10 మంది కలవలేదు యెహోషువ, కాలేబులతో. వీళ్ళేమో మనం జయిస్తామంటున్నారు, వీళ్ళేమో అది కష్టం అంటున్నారు. అక్కడ ఏమొచ్చింది చెప్పండి? తేడా వచ్చేసి. సర్వశక్తిమంతుడు ఎప్పుడు కూడా ఏం చూస్తాడనంటే విశ్వాసమును చూస్తాడు. ఆయన నమ్ముడు నీ వల్ల అయితే నమ్ము వాళ్ళకి సమస్తము సాధ్యమే అనే లేఖనాన్ని ఆయన చూస్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వాళ్ళు ఆ యొక్క కలిసి విశ్వసించకపోవడం వలన యెహోషువ, కాలేబులు ఎలాగ విశ్వసిస్తున్నారో 10 మంది కూడా అదే విధంగా విశ్వసించకపోవడం వలన వారి విషయంలో వారికి చేయబడిన వాగ్దానము నిష్ప్రయోజనమైపోయింది. వాగ్దానం పొందుకున్నారు కానీ ప్రవేశించలేకపోయారు. వాక్యం విన్నారు కానీ దాన్ని నెరవేర్చలేకపోయారు. కారణం ఎందుకనంటే ఆ యొక్క విశ్వాసములో తేడా వచ్చేసింది. అందుకనే ఆ మోషే కాలంలో కూడా
మోషే కాలము కూడా ఆ మోషే చెప్పిన మాటని విశ్వసించారు. కొంతమంది అయినట్లయితే విశ్వసించలేదు. అందువల్ల వాక్యం ఏమైపోయింది చెప్పండి, నిష్ప్రయోజనం అయిపోయింది. అందుకని వాళ్ళు ఉగ్రతలోకి పడిపోయారు. నేల విరిచింది, ఉగ్రతలో పడిపోయారు. ఎక్కడ కూడా అలాగే. కాబట్టి పిల్లారా, అలాగే మనము మిరియాము అలాగే అహరోను గురించి మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు కూడా మోషేతో అంటున్నారు, సర్వశక్తిమంతుడు నీతోనే మాట్లాడుతున్నాడా, మాతో కూడా మాట్లాడలేదా? అక్కడేమొచ్చిందంటే మోషేతో వాళ్ళు, మోషే కలిగిన విశ్వాసంతో పాటు వాళ్ళు అక్కడ కలవడం లేదు. అందుకనే కలిసి ఉండడం లేదు. ఒకరికొకరికి నమ్మకం ఉన్నప్పుడే, ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఉన్నప్పుడే, ఒకరి పట్ల ఒకరు అనురాగం ఉన్నప్పుడే, ఒకే మనసు కలిగిన వారైనప్పుడు, ఒకే విశ్వాసము అది కలిసి ఉండడము జరుగుతుంది. ఎందుకంటే 1000 ఏళ్ల పాలనలో మనం కలిసే ఉంటాం, కలిసే ఆరాధిస్తాం, కలిసే ప్రార్థిస్తాం, కలిసే ఆయన చుట్టూ ఉంటాం, కలిసే ఆయన మహిమపరుస్తాం. నువ్వు వేరు, నేను వేరు, ఆయన వేరు, ఈమె వేరు, ఆమె వేరు, ఆ సిస్టర్ వేరు, ఈ సిస్టర్ వేరు, అలా ఉండదు. కలిసే ఉంటారు అక్కడ. ఆయన నామరిస్తారు. హల్లెలూయా. కాబట్టి అక్కడ కలుసుకోలేకపోతున్నారు. అక్కడ మోషే, అక్కడ అహరోను, మిరియాం ఒకరికొకరు మాట్లాడుకోలేకపోతున్నారు, ఒకరికొకరు కలుసుకోలేకపోతున్నారు, ఒకరి కష్టాలు ఒకరు పాలు పొందలేకపోతున్నారు, ఒక సుఖ దుఃఖంలో ఒకరు పాలు పొందలేకపోతున్నారు, ఒకరికొకరు పరిచయం చేయడంలో పాలు పొందలేకపోతున్నారు. కారణం ఏమిటంటే అక్కడ ఏమి లేదు చెప్పండి, కలుసుకోవడం లేదు. అక్కడ ఏకాత్మ లేదు, అక్కడ ఒకే విశ్వాసం లేదు, అక్కడ ఒకరి మీద ఒకరికి సరైన అభిప్రాయాలు లేవు. అక్కడ మోషే దేన్ని నమ్మాడు, దేన్ని చెప్తూ ఉన్నాడు. అక్కడ అహరోను, మిరియాము కూడా ఆ మోషేతో ఏమైపోయాలి చెప్పండి, కలిసి ఉండాలి, కలిసి ఉండాలి, కలిసి నడవాలి, కలిసి. అందుకని మనము కలిసి అందుకని ఆయనతో మనము కలిసి ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. అందుకని అక్కడ ఒక ఇంటి వారంగా ఉంటాం. అందుకని ఒక ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా కలిసి ఉంటారు, ఒక ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా కలిసి ఉంటారు. అలాగా కలిసి ఉంటాం. ఈనాడు చూడండి, చాలామంది ఒకరికొకరు కలిసి ఉండరు. చాలా కుటుంబాల్లో మనం చూస్తుంటాం, చాలా ఇళ్లలో మనం చూస్తుంటాం, చాలా జనుల మధ్య మనం చూస్తూ ఉంటాం. అది లోక సంబంధమైనది. కానీ మనం ఆత్మ సంబంధమైన మనము ఆ రక్తము కార్చాడు కాబట్టి మన కొరకు ఇశ్రాయేలీయులు కూడా వాళ్ళు ఆ యొక్క మేఘమును వాళ్ళు బాప్తిజం పొందారని, ఎర్ర సముద్రములో వాళ్ళు బాప్తిజం పొందారని మనం ఈ విధంగా మనం చూసినప్పుడు వారు ఒకే జాతి, ఒకే సర్వశక్తిమంతుడిని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు కనుక వారు అక్కడ కలిసి ఆయన నామనిస్తారు. కలిసి ఉండాలి, విడివిడిగా ఉండకూడదు, కలిసి ఉండాలి. అందుకని కలిసి ఉండలేదు కనుక అనుంది ఇక్కడ కూడా నువ్వు కూడా వాళ్ళలాగా నీవు వీళ్ళతో కలిసి ఉండకుండా, వాళ్ళతో కలిసి ఉండకుండా, ఒకరితో ఒకరు కలిసి ఉండకుండా ఉంటే వాక్యము మీద వాళ్ళు నిలబడకుండా నువ్వు దూరం అయిపోతావు. వాక్యం నుండి ఏమైపోతావు చెప్పండి, ప్రమాదంలో పడిపోతావు. అందుకని ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, కలిసి ఉండకపోవడం వల్ల వాక్యము నిష్ప్రయోజనం అయిపోయింది. విశ్వసించిన వారితో అను. అక్కడ కూడా చూడండి, అక్కడ అహరోను, మిరియాము మోషేతోటి వాళ్ళు కలిసి ఉండడం లేదు, కలిసి మాట్లాడడం లేదు. నీకు అర్థమైందా? కలియడం లేదు. అప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేశాడనంటే అక్కడ వాడు కలిసి ఉండలేదు కనుక అక్కడ ఆ అహరోన్ని, మిరియాముని ఆయన ఏం చేశాడు చెప్పండి, అక్కడ సర్వశక్తిమంతుడు గద్దించినట్లు మనం చూస్తున్నాం, ఆయన నామనిస్తాం, శిక్షించినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సర్వశక్తిమంతుడు ఎప్పుడు కూడా ఆయన మనం దేన్నైతే విశ్వసించామో దానితో నువ్వు కలిసి ఉండాలి. వాక్యాన్ని నువ్వు విశ్వసించినప్పుడు వాక్యాన్ని కలిసి ఉండాలి. నీవైనా నేనైనా మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చామనంటే ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి. ఎవరి కోసమో, వాళ్ళ కోసమో, లోకం కోసమో, వీళ్ళ కోసమో కాదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు ఇక్కడికి వచ్చావు. హల్లెలూయా. ఎవరి మీద పగ తీర్చుకోవడానికి నువ్వు ఇక్కడ రాలేదు, ఎవరినో ద్వేషించడం కొరకు నువ్వు ఇక్కడ రాలేదు, లేకపోతే ఎవరినో నిందల మోపడం కొరకు నువ్వు ఇక్కడ రాలేదు, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద పితులు చెప్పడం నువ్వు ఇక్కడ రాలేదు, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళనేదో హింసించడం కొరకు నువ్వు రాలేదు. కానీ నీవు ఇక్కడకు ప్రేమించడం కొరకు నీవు వచ్చావు. ఆయన నామనిస్తావు. వాక్యమును విశ్వసించి రక్షించబడిన కొరకు నీవు
వచ్చావు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, ఎదురుగా ఉన్న సహోదరునితో నువ్వు కలిసి ఉండలేనప్పుడు నువ్వు సర్వశక్తిమంతునితో ఏ విధంగా నువ్వు కలిసి నడవగలవని వాక్యం చెప్తావు. ప్రేమించినప్పుడే నడిచి ఉండగలుగుతాం. అందుకనే ఇప్పుడు చూడండి, గొర్రెల యొక్క మనసంతా ఒకటే కాబట్టి అవి చక్కగా ఒకదానికొకటి కలిసి గుంపుగా ఉంటాయి, గుంపుగా ప్రయాణం చేస్తాయి, గుంపుగా కాపరిని వెంబడిస్తూ ఉంటాయి. కానీ తోడేలు మరలా గొర్రె పిల్ల కలిసి ఉండలేవు. తోడేలు యొక్క మనసు వేరు, అలాగే గొర్రె పిల్ల యొక్క మనసు వేరు. కాబట్టి మనము గొర్రె పిల్లలు అయి ఉన్నాం కాబట్టి, తోడేలు కాదు కాబట్టి, నీవు గొర్రె పిల్లవు కాబట్టి, నువ్వు గొర్రె పిల్లవు అనేది నీవు కలిసి విశ్వసించిన దాని విషయంలో నీవు కలిసి ఉండవలెను. ఆ కలిసి ఉండకపోతే ఆ విశ్వసించిన, ఇక్కడ అదే స్పష్టంగా చెప్తా ఉంది, కలిసి ఉండకపోయినట్లయితే చూడండి, వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక, వాక్యం వినిన వారితో, వాక్యం వింటున్న వారితో, వాక్యం విశ్వసించిన వారితో, వాక్యం నమ్ముతున్న వారితో నీవు కూడా ఏం చేయాలి చెప్పండి? కలిసి ఉండాలి. అప్పుడు నీ పట్ల వాక్యం నిష్ప్రయోజనము కాదు. కాబట్టి ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. కానీ నేనేదో ఆయన నమ్ముకున్నాను, అలా పరలోకం వెళ్ళిపోతుంటే కుదరదు. ఇక్కడ నువ్వేం చేయాలి చెప్పండి? వాక్యం విన్న వారితో పాటు నీవు కూడా కలిసి ఉండవలసి ఉన్నది. 1000 ఏళ్ల పాలనలో అదే విధంగా మనము ఉంటాం. ఆయన నామనిస్తాం. ఎందుకంటే మనలో ఒక రక్తం ఉన్నది, ఒక ఆత్మ ఉన్నది, ఒక శరీరం అయి ఉన్నామని. చూడండి, మీరు ఒకసారి చూడండమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి చదవండి అమ్మా. కాబట్టి ఈ సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలని ఎలోహిమును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణకు పిలువబడితిరి. చాలా చదువు. ఎలోహిం ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన సర్వశక్తిమంతుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వానికి మెస్సీ అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైన ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలము అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. చాలా మన స్తోత్రం. హల్లెలూయా. తర్వాత కూడా దాని గురించే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆయన ఏం చెప్తున్నాడు పౌలు గారు, మీరు సమాధానమును బంధము చేత, సమాధానమనే బంధము చేత, సమాధానం, అందుకని ఒకరికొకరు సమాధానం కలిగి ఉండాలి, ఒకరికొకరు విరోధముగా ఉండకూడదు అని ఇక్కడ సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుటందు శ్రద్ధ కలిగి ఉండాలి. మనకు కూడా ఏముండాలి చెప్పండి? మనం ఐక్యంగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ఆ శ్రద్ధ ఉండాలన్నమాట. ఆ శ్రద్ధ ఉండాలి, ఆ సమాధానము
ఆత్మ కలిగించు ఐక్యత. మీకు అర్థమవుతుందండి? ఆ క్రిందకు వచ్చిన దగ్గరకు వచ్చాడు కానీ ఏమన్నాడండి, ప్రేమతో ఒకరినొకడు సహించుచు. చూడండి, ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలని యావేను బట్టి ఖైదీనని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సాత్వికముతోనూ దీర్ఘశాంతముతోనూ సహించుచు. ప్రేమ ఏం చేస్తుంది చెప్పండి? సహిస్తుంది. సహనము కలిగి ఉండాలి. మీకు అర్థమవుతుందండి? ఒకరిలో ఒకరికి ఏదైనా పొరపాట్లు ఉన్నా, ఒకరికి ఏదైనా ఉన్నా కానీ ఒకరినొకరు ఏం చేయాలి చెప్పండి? ప్రేమ ఏం చేస్తుంది చెప్పండి? సహిస్తుంది. ఆ సహనము కలిగి సమాధానం కలిగి ఆత్మ యొక్క ఐక్యత చేత అక్కడ కలిసి ఉండవాలని, దీర్ఘశాంతము కలిగి ఉండాలని, సహనం కలిగి ఉండే సహించు అని అంటే అక్కడ పౌలు గారు రాశారంటే ఎవరైనా ఏదైనా విషయంలో ఏదైనా ఉన్నట్లయితే దాన్ని సహించాలి. మరి సహనం అనే మాట రాయబడింది ఎందుకు చెప్పండి? అందుకే ప్రేమ ఏం చేస్తే చెప్పండి? సహించును అన్నది బైబిల్లో. అలాగే దీర్ఘశాంతము మెసేజ్ చూడండి, ముళ్ళ కిరీటం పెట్టి కొడా దెబ్బలతో కొడుతూ ఉమ్మి వేస్తూ ఎన్ని చేసినా కానీ ఆయన ఏం చేశాడు చెప్పండి? దీర్ఘశాంతాన్ని చూపించాడు. కాబట్టి ఐక్యత కలుసుకుని కలివిటంటే ఏమిటి చెప్పండి? ఐక్యత. ఏక శరీరము ఒక్కడే అని రాయబడింది అక్కడ. ఆయన ఒక్కడే, మనలో ఆయన వ్యాపించి ఉన్నాడు, అందరిలోనే ఆయన వ్యాపించి ఉన్నాడు, మనం ఒక్కటై ఉన్నామని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా ఐక్యముగా ఉండడని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ నువ్వు ఐక్యంగా లేకపోతే ఆయన రాజ్యంలో ఉండలేవు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే ఐక్యము ఉన్న వారి సమాధానము, ఆ తర్వాత ఆత్మను బట్టి ఐక్యత. ఆ కాలంలో మోసే కాలంలో లేరు, సమాధానం కలిగి లేరు కొంతమందితో, కొంతమంది ఐక్యంగా లేరు, కొంతమంది ఎందుకంటే సహనము లేక, దీర్ఘశాంతము లేక, కలుసుకోలేకపోయారు, కలిసి ఉండలేకపోయారు. అందులో బట్టి ఆ కలిసి ఉండని వారు ఏమైపోయారంటే విడిచిపెట్టబడ్డారు. కాబట్టి నేను ఎక్కడ విడిచిపెట్టబడతానో భయం కలిగి నువ్వు సమాధానముతోనూ ఐక్యతతోనూ ఏమండి సహనముతోనూ దీర్ఘశాంతముతోనూ సహించుచు. ఎవరైనా నిన్ను ఏదైనా అనొచ్చు, సహించు. సమాజంలో వాళ్ళే లేకపోతే ఎవరైనా ఇబ్బంది పెట్టవచ్చు, సహించు. ప్రేమ ఏం చేసి చెప్పండి? సహించు. సమాధానాన్ని వెతుకుతూ ఉండాలని ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ సహనము కలిగి ఉండాలి. అలా సహించకపోయినట్లయితే ఆ రోజుల్లో కూడా వాళ్ళు ఆ సహనాన్ని కలిగి లేక, ఆ దీర్ఘశాంతము లేక ఆ మనుషులతో వాళ్ళు కలుసుకునలేకపోయారు. ఏదైతే విశ్వసించారో దాని ప్రకారం నడవలేకపోయారు. అందువల్ల వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? వాళ్ళ విషయంలో వాక్యం ఏమైపోయింది? విన్నారు కానీ నిష్ప్రయోజనము అయిపోయింది. కాబట్టి పిల్లారా, అందుకనే మెస్సీ కాలంలో మనం చూసినట్లయితే మెస్సీతో పాటు ఆ యొక్క ఇశ్రాయేలు సొంత జనులే, సొంత ప్రజలే. ఇశ్రాయేలు యూదులు వేరే వాళ్ళు ఎవరేం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగ అబ్రాహాం సంతానంగా ఉన్నారో మెస్సీ కూడా అబ్రాహాం యొక్క కుమారుడు. అయితే వాళ్ళు శరీర సంబంధమైన సంతానము, మెస్సీయము ఆత్మ సంబంధమైన సంతానము. ఎందుకు వాళ్ళు మెస్సీయ యొక్క వాక్యము ఆనాడు బయలుపరచబడినప్పుడు ఆ యొక్క సుంకరులు సామాన్యమైన జనాంగము వాళ్ళు విశ్వసించారు. కానీ ఆ విశ్వసించిన జనులతోటి ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా కలిసి ఉండలేదు. కారణం ఏమిటంటే మేము అబ్రాహాము సంతానము, మేము నీతిమంతులమి, ఆ యొక్క మేము పరిశుద్ధులమి, మేము ఏనాడు కూడా మేము పాపము చేయలేదు, మేము నీతిమంతులమి అని ఒక హెచ్చింపు భావము, ఆ అహంకారము, ఒక గర్వము వారిలో ఉండి వాళ్ళు ఏం చేసేవారు అంటే ఈ మెస్సయ్య పాపి, ఈ సుంకరుల పాపులు, ఈ పాపులతో కలిసి భోంచేస్తున్నాడు, ఇతర పాపి అని చెప్పి వారిలో అలాంటి అభిప్రాయాలు పెట్టుకొని అలాంటి గర్వం వలన, ఆ హెచ్చింపు వలన ఆ యొక్క సుంకరులతోటి, ఆ యొక్క జక్కయ్య లాంటి వాళ్ళతోటి, లేకపోతే ఆ యొక్క పాపాత్మనాన్ని స్త్రీ లాంటి వారితోటి వాళ్ళందరూ కూడా కలయలేదు. వాళ్ళు విశ్వసించిన దానిని వీళ్ళు కూడా పరిశీలు, సద్దూకయ్యులు విశ్వసించిన వారే వాళ్ళతో కలిసి ఉండలేదు. మేము అబ్రాహాము సంతానము, వాడు పాపులు అన్నట్టుకున్నా కలయలేదు. అందుకనే అక్కడ ఎవరైతే ఆనాడు విశ్వసించినటువంటి దానిని బట్టి కలిసి ఉన్నారో, పెంతెకోస్తు పండుగ దినాన్ని ఎవరు కలిసి ఉన్నారో
అపోస్తుల బోధ విని ఎవరైతే వాళ్ళు వాక్యం విని ఆ విన్న వాక్యాన్ని విశ్వసించి ఎవరైతే కలిసి ఉన్నారో, కానీ పరిశీలు సద్దుకైన వాళ్ళందరూ కూడా కలిసి ఉండలేకపోయారు. ఆ పాపులతో పాటు అనగా వాళ్ళు మెస్సీని బట్టి వాళ్ళు రక్షించబడిన వారుగా ఉన్నారు, విశ్వసించిన దానిని బట్టి ఆయన బిడ్డలుగా వాళ్ళు మారు మనసు పొందిన వారుగా వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి మారు మనసు పొందిన జనులతోటి ఈ అబ్రాహాము సంతానం మేము పరిశుద్ధులమనని, మేము నీతిమంతులు, మాలో ఏ పాపం లేదు, వీళ్ళు పాపులు, ఇలాంటి వాళ్ళతో మేము కలిసేదేంది, ఇలాంటి వాళ్ళతో మేము కలిసి భుజించేదేంది, మెస్సీ పాపి, అందుకనే వాళ్ళు నిజముగా ఆయన ప్రవక్త అయితే వాళ్ళు పాపులని ఎరుగును, కానీ పాపులతో కలిసి భోజనం చేస్తాడు. డాట్ మేము వాళ్ళతో మెస్సీతో కలిసి ఉండము, సుంకరుతో కలిసి ఉండము, కుదరదన్నారు వాళ్ళు. కలిసి ఉండకపోవడం ఏమైపోయింది చెప్పండి? ప్రపంచం నలుగురికి చెదరు కొట్టబడ్డారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యముతో నువ్వు కలవాలి. వాక్యముతో నువ్వు దేన్నైతే విశ్వసించావో విశ్వసించిన దానితో. అందుకని ఇక్కడ స్పష్టంగా చూడండి, విశ్వాసము గలవారై వినిన వారితో. సుంకరులు వాళ్ళందరూ కూడా విన్నారు. జక్కయ్య వాక్యం విన్నాడు, పాపాత్మురాలైన స్త్రీ వాక్యం వింది. ఆ వినిన వారితో, విని విశ్వసించిన వారితో, అంటే వాక్యమును విని విశ్వసించారు వాళ్ళు. ఆ విశ్వసించిన వారితో ఈ పరిశీలు సద్దుకైలు వాళ్ళు తమను తాము హెచ్చించుకొని వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఆ సామాన్యమైన జనులతోటి, ఆ పేతురు చేపలు పట్టుకునేవాడు, అతడితో నేను కలవడం ఏంటి, మేము పరిశీలిమి, మేము యూదులమి, అహంభావం వల్ల కలవలేదు కాబట్టి, కలిసి ఉండలేదు కాబట్టి రక్షణ పోగొట్టుకున్నారు. మెస్సీని తృణీకరించారు, మెస్సీని సిలువ వేశారు, ప్రపంచ నలుదిక్కుకి వెళ్ళి భయంకరమైన శ్రమలు అనిపించారు వాళ్ళు. కాబట్టి పిల్లారా, వాక్యము వాళ్ళ విషయంలో ఏమైపోయింది చెప్పండి? నిష్ప్రయోజనమైపోయింది. ప్రకటించాడు ఆయన అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, అనేక గొప్ప కార్యాలు ఇజ్రాయేల్ మధ్య ఆయన జరిగించాడు. కానీ ఆ జరిగించినప్పుడు ఆ ఇజ్రాయేలుకి వాళ్ళు కలిసి ఉండలేదు కనుక, వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు కనుక, ఆ జనులతో కలిసి ఉండలేదు కనుక వాక్యం ఏమైపోయింది చెప్పండి? వాళ్ళ విషయంలో నిష్ప్రయోజనం అయిపోయింది, నిష్ప్రయోజనం అయిపోయింది. అందువల్ల పిల్లారా, అందుకని మేము పరిశుద్ధులమి అని వాళ్ళు తమను తాము హెచ్చించుకొని, ముఖం మార్చుకొని, మూత ముడుచుకొని ఏం చేశారు చెప్పండి? కాలవలేదు, ప్రమాదంలో పడిపోయి. అందుకని వినిన వాక్యము వినిన వారితో, లేకపోతే వినిన వాక్యము పిల్లారా వినిన వారితో విశ్వాసము గలవారి కలిసి ఉండలేదు కనుక నిష్ప్రయోజనమైపోయింది. కాబట్టి పిల్లారా, నువ్వు ఎక్కడైనా ఎవరితోనైనా ఏ వ్యక్తితోనైనా ఈ వాక్యం విని విశ్వసించిన వారితో నీవు కూడా నిన్ను హెచ్చించుకొని, ఆ సహోదరిలాగా నా సహోదరి కంటే నేనే పరిశుద్ధురాలు, ఈ సహోదరి కంటే నేనే పరిశుద్ధురాలు, ఆ సహోదరి కంటే నేనే పరిశుద్ధుని, ఈ సహోదరి కంటే నేనే గొప్ప, ఎలాగ అనుకొని ఒకవేళ నీవు ఆ భిన్న అభిప్రాయములు లోపల కలిగి ఆ విధంగా కలుసుకోవకపోయినట్లయితే, లేకపోతే వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు పాపులు, నేను సహించను, నాకు దీర్ఘశాంతం లేదు, నాకు సహనం లేదు అనుకొని నీవు వాళ్ళతో కలవకపోయినట్లయితే, లేకపోతే ఒకవేళ అపార్థం చేసుకొని ఎదుటి వాళ్ళని నువ్వు అపార్థం చేసుకొని, మెస్సీని కూడా చాలా సందర్భాల్లో ఈయన తను తాను హెచ్చించుకుంటున్నాడంటే ఆయన సర్వశక్తిమంతుడే, ఆయన చెప్పుకున్నా పర్వాలేదు, కానీ మానవుడై ఉండి హెచ్చించుకుంటున్నాడని. ఏమండి? మోషేని కూడా హెచ్చించుకుంటున్నాడని, మెస్సీని కూడా హెచ్చించుకుంటున్నాడని, ఆ తలంపులను బట్టి, ఆ దురాలోచనలను బట్టి ఆయనతో ఆ యొక్క పరిచయులు వాళ్ళందరూ కూడా కలవలేకపోయారు. కాబట్టి పిల్లారా, కలిసి భుజించలేకపోయారు, కలిసి నడవలేకపోయారు, కలిసి మాట్లాడుకోలేకపోయారు. ఎందుకనంటే పిల్లారా, విశ్వసించిన వారితో కలిసి ఉండవాలంటే సమాధానము, అనుబంధము, పరిశుద్ధాత్మ బట్టి ఐక్యత, శ్రద్ధ కలిగి దాన్ని కాపాడుకోవాలని, ఐక్యతను కాపాడుకోవాలని శ్రద్ధ ఉండాలి. సమాజం పట్ల నువ్వు భారము కలిగి ఉండాలి. అయ్యో, ఏకాత్మ, ఏక మనసు, ఐక్యత సమాజం కలిగి ఉండాలని నీకు కూడా ఉండాలి. నీలో కూడా అందరూ కలిసి ఉండాలని ఒక శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ కలిగి సహించుచు ఎవరి విషయంలోనైనా సహించు నువ్వేం చేయాలి చెప్పండి? ఆ విధంగా ఏకాత్మ, ఏకహృదయం కలిగి కలిసి కొనసాగుతున్నారు. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా. అలాగూ మోషే కాలములో కలిసి ఉండలేదు కనుక ప్రమాదంలో పడిపోయారు.
చూడండి ప్రమాదంలో పడిపోయారు. అలాగే పిల్లారా, యోసేపు ఉన్నాడు. యోసేపు సర్వశక్తిమంతుని యొక్క, అలాగే యాకోబు సర్వశక్తిమంతుని యొక్క వాగ్దానం పొందినటువంటి వారు. యోసేపు కలలను చూసిన వాడు యోసేపు. కానీ ఆ సహోదరులందరూ ఏమైపోయినారంటే చూడండి, సర్వశక్తిమంతుని యొక్క ప్రత్యక్షత, అభిషేకము యోసేపు కలిగి ఉన్నాడు. దాని అంతటిని కూడా యోసేపు నమ్మి ఉన్నాడు. ఆ కళలను అతడు నమ్మాడు. కానీ ఈ యొక్క 11 మంది సహోదరులు ఏం చేశారనంటే యోసేపుతో వాళ్ళు కలిసి ఉండలేకపోయారు. లోపల యోసేపుని చూస్తే ఒక పగ, ఒక అసూయ, ఒక ద్వేషము, యోసేపుని చూడగానే తట్టుకోలేకపోవడము. ఏమండి, అవన్నీ లోపల ఉన్న దానిని బట్టి యోసేపుని ప్రేమించలేకపోయారు, ఆప్యాయంగా మాట్లాడలేకపోయారు, కలిసి వాళ్ళతో పాటు యోసేపుతో పాటు పడుకోలేకపోయారు, కలిసి నడవలేకపోయారు యోసేపుతో పాటు. కాబట్టి పిల్లారా, నువ్వు ఆలోచన చేయాలి. ఓ సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మనోహరం అని వాక్యం చెప్తుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, సహనము కలిగి ఉండాలి. యోసేపు వాడని కూడా సహిస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. సహనము కోల్పోలేదు. యోసేపు ఇప్పుడు కూడా ఐక్యతనే కోరుకున్నాడు, సమాధానమునే కోరుకున్నాడు, సహనము కలిగి ఉన్నాడు, సహించాడు. కానీ వీడు మాత్రము దీర్ఘశాంతము కలిగి లేరు. 11 మంది ఆ యొక్క సహనము కలిగి లేరు. ఇది మెస్సయ్యకు ఛాయగా ఉంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు దీర్ఘశాంతం లేకపోయినా, నీలో సహనము లేకపోయినా, నీవు ఇతరులను అపార్థం చేసుకొని తప్పులు పట్టే మనసు కలిగి ఉన్నా, చాలామంది కొంతమందికి తప్పులు పట్టే మనసు ఉంటుంది. వాళ్ళ మీద ఏళ్ళ మీద ఏదో ఒక తప్పు పడతా ఉంటారు కొంతమంది. అలా పరిశీలి కూడా అలా పట్టేవారు. మాట్లాడుతుంటే తప్పులు పట్టేవారు, కూర్చుంటే తప్పులు పడతారు, నడిస్తే తప్పులు పడుతుంటారు, ఏదో పని చేస్తే తప్పులు పడుతూ ఉంటారు. ఆ తప్పులు పట్టే మనసు కలిగిన వాళ్ళు కూడా కలవలేరు. ఏదో తప్పులు పట్టుకొని కలిసి ఉండలేరు. తప్పులు పట్టే మనసు ఉండకూడదు. బైబిల్లో రాయబడింది అది. మీకు అర్థమవుతుందండి? ప్రతిదీ తప్పుగా తీసుకోకూడదు, లెక్క అప్పగించాల్సి వస్తుంది. ప్రతిదీ నువ్వు అపార్థం చేసుకొని తప్పుగా తీసుకున్నట్లయితే చూడండి, బైబిల్లో మనము యాకోబుని గురించి మనం చూస్తూ ఉంటాం. యాకోబు లాబాను వాళ్ళ మామగారింటికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళందరూ కూడా అక్కడ కలిసి ఉండలేకపోయారు. అక్కడందరూ ఐక్యంగా ఉండలేకపోయారు, కలిసి ఉండలేకపోయారు. అందుకనే వాక్యము లాబానికి, ఆ కుటుంబానికి ఏమైపోయింది చెప్పండి? నిష్ప్రయోజనం అయిపోయింది. ఆశీర్వదించబడిన వాడు యాకోబు. ఆశీర్వాదం వచ్చింది ఆ గృహానికి, ఆ కుటుంబానికి. ఆ ఆశీర్వాదము ఎందుకు పోగొట్టుకున్నారండి? అక్కడ సరైనటువంటి ఆలోచనలు వాళ్ళు కలిగి లేనందువల్ల ఆ యొక్క యాకోబుతో పాటు వాళ్ళు కూడా కలిసి ఉండలేదు. కాబట్టి లాబాను కానీ ఆ కుమారులు కానీ ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. ఆశీర్వాదం వాళ్ళకు వచ్చింది కానీ నిష్ప్రయోజనం అయిపోయింది. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. ఎప్పుడు కూడా వాక్యమును విశ్వసించిన వారితో, వాక్యం విని విశ్వసించిన వారితో విని, అందుకని ఇక్కడ వాక్యము వినిన వారితో విశ్వాసము గలవారై, వాక్యం వినిన వారితో విశ్వాసము గలవారై, వాక్యం వినిన వారితో, వాక్యమును నమ్మిన వారితో నువ్వు విశ్వాసము గలవారు. నువ్వు కూడా ఆ యొక్క కలిసి ఉండాలని, ఆ కలిసి ఉండలేదు కాబట్టి వాక్యం నిష్ప్రయోజనం అయిపోయిందని వారి మీద ఆయన కోపము పెట్టుకొని వాళ్ళు విశ్రాంతులను ప్రవేశించలేదని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, కలిసి ఉండవు. వాళ్ళు అలాగంటారేమో, వీళ్ళు ఇలాగంటారేమో, వాళ్ళు అలా అనుకుంటారేమో, వీళ్ళు అలా అనుకుంటారేమో. నీ దురాలోచన బట్టి నువ్వు కలవలేకపోతుంటావు కొన్నిసార్లు. అవన్నీ సాతానుడు పెడతా ఉంటాడు నీలో. మీకు అర్థమైందా? కలిసి ఉండవల్లని వాక్యము చెప్తా ఉంది. కాబట్టి కలిసి అబ్రహాము ఉన్నాడు, లోతు ఉన్నాడు. అప్పటి వరకు వాళ్ళు కలిసి ఉన్నారు. వాళ్ళ ఆస్తులు బాగా పెరిగిపోయాయి. అప్పుడు ఏమొచ్చింది చెప్పండి? వాదం వచ్చేసింది. ఏమొచ్చింది? వాదం వచ్చేసింది, సమస్య వచ్చేసింది. కలిసి ఉండలేకపోయారు. అందుకనే లోతు అబ్రహాముతో కలిసి ఉన్నట్లయితే
అబ్రాహాము ఎలాగైతే శాశ్వతమైన ఆశీర్వాదం పొందాడో లోతు కూడా అలాగే పొందేవాడు. కానీ లోతు కలిసి ఉండకుండా, అబ్రాహాము చెప్పాడు ఇతడు కలిసి ఉండలేకపోతున్నాడని. కలిసి ఈ యొక్క గొర్రెల కాపరులు, పశువుల కాపరులు, అబ్రాహాము యొక్క పశువుల కాపరులు, గొర్రెల కాపరులు, లోతు యొక్క పశువుల కాపరులు వీళ్ళు కలిసి ఉండలేకపోతున్నారు. ఒకరి మీద ఒకరు అనుమానాలు వచ్చాయి, ఒకరి మీద ఒక దురాలోచనలు వచ్చాయి. కలిసి జీవించలేకపోతున్నారు, కలిసి మందను మేపలేకపోతున్నారు, కలిసి పశువులు మేపలేకపోతున్నారు. అప్పుడు అబ్రాహాము అన్నాడు, నువ్వు ఉత్తరం వైపు వెళ్తే నేను దక్షిణం వైపు వెళ్తాను, తూర్పు వైపు వెళ్తే నేను పడవ వైపు వెళ్తాను. అప్పుడు లోతు ఆ యొక్క సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోయాడు. అందువల్ల కలిసి ఉండలేదు కనుక లోతు అబ్రాహాము కలిగి ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోలేదు. సొదొమ గొమొర్రా నుండి తప్పించబడి మనకి ఛాయిగా ఉన్నాడే తప్ప తర్వాత చూసినట్లయితే అతడు పాపపు జీవితంతో కనబడతా ఉంటుంది అంతా కూడా. అందువల్ల వాక్యం వినిన వాడితో, ఎందుకంటే అబ్రాహాము గారు వాగ్దానం పొందినవాడు, వాగ్దానం పొందిన వానితో మనము కలిసి ఉండాలి. అబ్రాహాము యొక్క విశ్వాసం ఎలాంటిదో మన విశ్వాసం కూడా అలాగే ఉండాలి. విశ్వాసం ద్వారానే మనం కలుస్తాం. ఆయన హల్లెలూయా. ఒకరి విశ్వాసం వేరు, ఇంకొకరి విశ్వాసం వేరు. అందువల్ల ఒకరినొకరు నమ్మకం ఉండాలి, ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉండాలి, ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయాలు ఉండాలి, ఒకరికొకరు సహించాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి. అలాగూ సమాధానము, పరిశుద్ధాత్మ యొక్క ఐక్యత, ప్రేమ, ఇవన్నీ ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన వధువు కూడా ఒక్కటే. అందుకే ఆయన అంటాడు, ఉపపత్నులు అనేక మంది ఉన్నప్పటికీ నా ప్రాణప్రియురాలు ఒక్కతే. మన ఒక శరీరము, ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు. అందువల్ల నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయాలి? నీ వాక్యము నిష్ప్రయోజనం అయిపోకుండా ఉండాలంటే విశ్వాసము, వాక్యము వినిన వారితో పాటు నువ్వు కూడా విశ్వాసము కలిగి వాళ్ళతో పాటు నువ్వు కలిసి పనులు చేయడము, కలిసి ప్రార్థించడము, కలిసి పరిచర్య చేయడము, కలిసి అన్నీ ఆయన కార్యాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఉండాలి. ఆయన నామస్తు హల్లెలూయా. కలిసి ఉండకపోయినట్లయితే అది ప్రమాదము. వాక్యము నీ విషయంలో నిష్ప్రయోజనం అయిపోయింది, నువ్వు ప్రమాదంలో పడిపోతావు. దావీదు ఉన్నాడు. దావీదుని గురించి మనం చూసినట్లయితే దావీదు అక్కడ సౌలు రాజు. చూడండి, దావీదు సర్వశక్తిమంతుడిని నమ్మినటువంటి వాడు, అంటే ప్రవక్త యొక్క వర్తమానం నమ్మినవాడు. దావీదు మోషే ధర్మశాస్త్రాన్ని నమ్మినవాడు, సర్వశక్తిమంతుని నమ్మినవాడు. కానీ సౌలు దగ్గరకు వచ్చేటప్పటికి ప్రవక్తను నమ్మలా, సమూయేలు చెప్పిన మాటని నమ్మలా, జనుల మాటని ఆ యొక్క సౌలు రాజు నమ్మాడు. ఆ సౌలు రాజు ఆ జనుల మాటను నమ్మాడు. కానీ ఇక్కడ దావీదు అయినట్లయితే సమూయేలు చెప్పిన మాటని నమ్మాడు. ఇక్కడ చూడండి తేడా వచ్చేసి దావీదుతో పాటు ఇతడు, ఎందుకంటే దావీదు వినిన దానిని బట్టి విశ్వాసముతో ఉన్నాడు అతడు. కానీ సౌలు రాజు దగ్గరకు వచ్చేటప్పటికి దావీదుతో పాటు కలిసి ఉండలేకపోతున్నాడు. అర్థమైందా? సౌలు రాజు కల్లుడే, కానీ కలిసి ప్రేమగా మాట్లాడలేకపోతున్నాడు, ఆప్యాయంగా మాట్లాడలేకపోతున్నాడు. ఆ యొక్క అనురాగం లేదు, ఆప్యాయత లేదు. దావీదు ఎలా ఉన్నావు, ఏమిటి, ఏమీ లేవు. ఎందుకని అంటే తేడా వచ్చేసింది. అప్పుడు చూడండి, సౌలు రాజు దావీదు మీద ఉన్నటువంటి అసూయను బట్టి, దావీదు మీద కలిగి ఉన్న కక్షను బట్టి, దావీదు మీద ఉన్నటువంటి ఆ పగను బట్టి, ఆ ద్వేషమును బట్టి, ఆ దురాలోచనను బట్టి దావీదుని పొగిడారు. సౌలు రాజుని ఇప్పుడు దావీదుకి 10,000 కొలది అన్నారు అనుకోండి, సౌలు రాజుకి 1000 కొలది అన్నారు. నాకంటే ఎక్కువగా దావీదుని జనులు కొనియాడారే, నా రాజ్యమును తప్ప మరలా ఇతడు ఏం తీసుకుంటాడని ఆ యొక్క దావీదుని ఏదో విధంగా అణిచేయాలని, చంపాలని అక్కడ ఆ యొక్క సౌలు రాజు ఏం చేశాడనంటే అక్కడ దావీదుని ఆ యొక్క ఈట ఏదో ఉంటుందో తీసుకుని విసిరి చంపాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. కలుసుకోలేకపోయారు, ఏకంగా లేకపోయారు, ఏకాత్మ లేకుండా పోయింది.
ఐక్యత లేకుండా పోయింది, సమాధానం లేకుండా పోయింది, అసూయని బట్టి కలవలేకపోతూ ఉన్నాడు, ఒకరినొకరు కలుసుకోలేకపోతూ ఉన్నారు. సర్వశక్తిమంతుని యొక్క వాక్యం ఇద్దరు ఆయన సంబంధించినటువంటి వారే. అలాగే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఆయన వధువు ఉన్నది, నీవు ఆయన వాక్యం నమ్ముతూ ఉన్నావు, ఆయన వాక్యం విశ్వసిస్తూ ఉన్నావు, అందువలన కలిసి ఉండవలెను, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకనే అతడు దావీదును అతడు ప్రేమించలేకపోయాడు కాబట్టి రాజుగా అతడు ఆశీర్వదించబడినప్పటికీ కూడా, సర్వశక్తిమంతుడు వాగ్దానం చేసినప్పటికీ కూడా సౌలు రాజు విషయంలో, కానీ కలిసి ఉండలేని దానిని బట్టి ఆ వాగ్దానంలో ఆ సౌలు రాజు పోగొట్టుకున్నాడు. కాబట్టి నీవు కూడా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి అభిప్రాయములు లేకుండా, దురభిప్రాయములు లేకుండా ఒకరికొకరు కలిసి ఉండాలి. రక్షించబడాలంటే వాక్యం చెప్తుంది, అది సమాధానాన్ని వెదకాలి అని బైబిల్ వాక్యం చెప్తా ఉంది. రోమిలు రాసిన పత్రిక చూడండి ఒకసారి, మనం రోమిలు రాసిన పత్రిక చూడమ్మా, 12వ అధ్యాయము 18వ వచనం మీరు ఒకసారి చదవండి. శక్యమైతే మీ చేతనంతమైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. శక్యమైతే వీలైనంత వరకు కూడా సమస్త మనుషులతో వీలైనంత వరకు నువ్వు సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మీకు అర్థమవుతుందండి? కలిసి ఉండాలి, కలిసి ప్రార్థించాలి, కలిసి ఆరాధించాలి, కలిసి కొనిపోబడాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఏ ఒక్కరు విడవబడకూడదు అనేది, ఏ ఒక్కరు విడిచిపెట్టబడకూడదు, పై కొనిపోబడాలి. కాబట్టి పిల్లారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందనంటే, వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక వాక్యము నిష్ప్రయోజనమైపోయింది, వారి విషయంలో రక్షణ నిష్ప్రయోజనమైపోయింది. అలాగే దావీదు యొక్క కుమారులు దావీదుతో కలిసి ఉండలేకపోతూ ఉన్నారు. ఎందుకనంటే దావీదు యొక్క పిల్లలు ఒక హెచ్చింపును కలిగి ఉన్నారు, వాళ్ళు ఒక రాజ్యాన్ని కోరుకుంటున్నారు, వాళ్ళు ఒక రాజు కావాలని కోరుకుంటూ ఉన్నారు, కలిసి ఉండలేకపోయారు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. కలిసి ఉండనందువలన విడిచిపెట్టబడ్డారని వాక్యం చెప్తుంది. వినిన వారితో విశ్వాసము గలవారై, వాక్యం వినిన వారితో విశ్వాసము గలవారై, వాక్యం వినేవారిని, వాక్యమును నమ్మిన వారిని నువ్వు విశ్వసించాలి. మత్స్య సంఘాలను కాదు, అన్యులను కాదు, లోకస్తులను కాదు, నీవు ఆయన నామము ధరించుకునేటువంటి ఆయన బిడ్డలతో నువ్వు కలిసి ఉండాలి. ఆయన నామం. హల్లెలూయా, హల్లెలూయా. లోకస్తులతోనే కలిసి ఉంటాం, లోక బంధువులతోనే కలిసి ఉంటాం, లోక మనుషులతోనే కలిసి ఉంటాం, కలిసి లోక కార్యాలన్నీ జరిగిస్తూ ఉంటాం. కానీ మేము నీతిమంతులతో కలిసి ఉండలేమంటే, అదే ఇజ్రాయేల్ అదే అన్నారు, మేము ఐగుప్తులతో ఉంటాం, ఐగుప్తులతో కలిసి ఉంటాం, ఐగుప్తు అధికారులతో కలిసి ఉంటాం, ఐగుప్తులు మమ్మల్ని కొట్టినా తిట్టినా అదే బాగుంది, ఈ అరణ్య మార్గంలో ఇది ఎవరు పడతారు, ఈ యొక్క జనులతో మేము కలిసి ఉండలేము, మేము ఐగుప్తుకు వెళ్ళిపోతాం. కాబట్టి పిల్లారా, అది ప్రమాదము, విడిచిపెట్టబడతారు. నువ్వు విడిచిపెట్టబడకుండా ఆ విశ్రాంతిలోకి ప్రవేశించాలంటే, ఎందుకంటే మన విశ్రాంతిలోకి ప్రవేశించే 1000 ఏళ్ల పాలనలోకి ప్రవేశించే 7వ దినములోనికి ప్రవేశించే కాలంలో మనం ఉన్నాం. ఆయన నామనిస్తాం. 6లో నుండి 7లోకి ప్రవేశించబోతున్నాం. 7లో విశ్రాంతి ఉన్నది. అక్కడ మరణము లేదు, వ్యాధి లేదు, ఇంకా దయ్యము లేదు, దురాత్మలు లేవు, ఏటి రోగములు లేవు, బలహీనతలు లేవు, అప్పులు లేవు, ఏమి అక్కడ లేవు. అది గొప్ప దేశము, వాగ్దాన దేశము. ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే కలిసి వినిన వారితో విశ్వాసము గలవారి కలిసి ఉండాలి. మోషే కాలంలో యెహోషువ కాలేబులతో పాటు, ఎందుకంటే వాక్యం విని విశ్వసించిన వారు, అలాంటి విశ్వాసము గల వారితో మిగతా జనులందరూ కూడా కలిసి ఉండలేదు. అందుకని వాళ్ళందరూ విడిచిపెట్టబడ్డారు. యెహోషువ కాలేబులు మాత్రమే వెళ్ళారు.
కాబట్టి మన కార్యాలను ముగించి మనం కొనుకోబడే కాలంలో మనం ఉన్నాం. యెహోషువ వారికి నిజమైన విశ్రాంతిని అనుగ్రహించినట్లయితే మరొక విశ్రాంతి అనేది లేదు. కానీ నిజమైన విశ్రాంతి వాడు పొందలేదు. అసలైన విశ్రాంతి ఇప్పుడు మనం పొందబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి నువ్వు లోబడాలి, వాక్యమును నువ్వు నమ్మాలి, నీ వాక్యానికి లోబడి నడవాలి. లేకపోయినట్లయితే ప్రమాదంలో పడిపోతారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనమున్న సమయాన్ని మీరు గ్రహించాలి. మనమున్న సమయం ఏమిటంటే 6లో నుండి 7లోకి వెళ్ళిపోతున్నాం. మనం 6లో ఏమన్నా చెప్పండి, 6 దినాల్లో 6000 సంవత్సరాల్లో మరణం ఉంది, పాపం ఉంది, వ్యాధులు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం వీటన్నిటిని విడిచిపెట్టేసి 7లో కనుక విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నాం. అక్కడ మరణం లేదు, పాపం లేదు, శత్రువులు లేరు, ఎవరు ఏమీ లేరు. అందుకని బైబిల్ చెప్తా ఉంది, పిల్లారా మనము కలిసి ఆయనను ఎదుర్కొనే సమయం ఇది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడ నుండి చదవడం ఒకసారి, మరలా ఇందాక చదివిన దగ్గర నుండి చదువు తల్లి ఒకసారి. ప్రియులారా మీకు మీరే, అక్కడ కాదమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి. కాబట్టి కింద నుండి చదవమ్మా, ఇందాక చదివాము అది, తర్వాత 4వ వచ్చిన నుండి చదవండి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై నిరీక్షణ కలిగి ఉండేది ఎందు పిలువబడితిరి. ఎలోహిం ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే. మనకందరూ కూడా సర్వశక్తిమంతుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే ప్రతి వానికి మెస్సయ్య అనుగ్రహించు వరం యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడును. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చున్నది కదా. దిగినవాడు చదువమ్మా, ఆకాశ మండలన్నిటికంటే ఆరోహణమై మనమందరము విశ్వాస విషయములోను సర్వశక్తిమంతుడు కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను, చూడండి, జ్ఞానం విషయంలో కుమారుని విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా మెస్సయ్యకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన చాలా ఆయన పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 32వ వచనాన్ని చూడండి ఒకసారి. ఒక నీడలో ఒకడు దయగలిగి కరుణావృతులై మెస్సయ్యనందు సర్వశక్తిమంతుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. చూడండి, ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరి గురించి ఒకరు ప్రార్థించుకుంటూ, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఆ విధంగా ఒక శరీరముగా ఉండవాలని వాక్యం చెప్తుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ లాంటిది, ఈవిడ లాంటిది, కాబట్టి నేను ఆవిడతో కలిసి కుదరదు, ఆవిడకి నాకు పడదు, అది ఇక్కడ అన్నావంటే నువ్వు కలిసి కనుక లేకపోతే ప్రమాదం. మీకు అర్థమవుతుందండి? కలిసి అని వాక్యం చెప్తుంది. కలిసి నడవాలి, కలిసి వెళ్ళాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనము అహరోను, అలాగే మనము షేము, హాము, యాపెతు, నోవు యొక్క 3 కుమారులు ఉన్నారు.
నోహు యొక్క 3 కుమారులు ఒకరికొకరు కలిసేవారు కదా. మీకు అర్థమైందా? ఆము, అలాగే ఆముదారి ఆముది, ఏమండి, అలాగే షేముదారి షేముది, యాపెతుదారు యాపెతు. ఈ విధంగా ఒకరికొకరు కలిసి ఉండేవారు. అందుకని హాము తన వారితో కలవకుండా అతను ఏం చేశాడనంటే అతడు విగ్రహారాధన భూమి మీద తీసుకొచ్చాడు. మీకు అర్థమవుతుందండి? ఒకరికొకరు కలిసి లేరు వాళ్ళు. అందుకని హాము వీళ్ళందరూ కూడా ప్రమాదంలో పడ్డారు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. కలిసి ఉండలేదు కనుక అందుకని కలిసి మాట్లాడుకోవాలి, ఆయన గురించి కలిసి ప్రార్థించుకోవాలి, కలిసి పరిచర్య చేసుకోవాలి, కలిసి కార్యాలు విశ్వాసము గల వారితో కలిసి అన్ని కార్యములలో ఉండాలి. ఆ విధంగా కలిసి ఉండాలి. లేకపోతే ఆ రాజ్యంలో కలిసి ఉండలేదు. ఆయన రాజ్యంలో అందరూ కలిసే ఉంటారు. అక్కడ రకరకాల దేశాల వాళ్ళు వస్తారు. ఎన్ని దేశాల వాళ్ళు వస్తారు. మీరు భారతదేశము, మాదేమో అమెరికా, మీది వేరు, మేము వేరు, మీది ఆఫ్రికా, మీరు నల్లగా ఉన్నారు, మేము యూరోపియన్ కంట్రీస్ వాళ్ళము, మేము ఎర్రగా ఉన్నాము. లేకపోతే మీరు ఇండియా వాళ్ళు, మీరు బ్రౌన్ కలర్లో ఉన్నారు. లేకపోతే మీ దేశం, మా దేశం గొప్పది, అమెరికా గొప్పది, మీ దేశం పేద దేశము. అలాగా ఉండదు అక్కడ. అందరూ కూడా ఏ విధంగా ఉంటారు చెప్పండి? కలిసి ఉంటారు. ఆ రాజ్యంలో ఎలా ఉంటారు చెప్పండి? కలిసి ఆరాధిస్తారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఒకరికొకరు కలిసి సహాయముగా ఉండాలి. ఒకరికొకరు కలిసి ప్రార్థనా సహాయము, పనుల్లో సహాయము, అన్నిట్లో కూడా ఒకరికొకరు కలిసి 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 ఓ ప్రియులారా, ఆయన రాజ్యమునకు అది సాదృశ్యంగా ఉంది. ఆయన నామమున స్తోత్రం. ఏకాత్మ, ఏక మనసు, ఏక హృదయము. అందుకనే మనం ప్రియులారా పందులతో మనము కలవలేము, మత్స్యా సంఘాల వాళ్ళతో మనం కలిసి, లోకస్తులతో మనము కలిసి ఉండలేము. కానీ మనము ఆయన నామము ధరించుకునే మనము ఈ తెల్లవారుజామున ఆయన ఒక వాక్యమును బట్టి మనము కలిసి నడుస్తూ ఉంటాం. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నువ్వు ఇతరులు వాళ్ళు ఇలాగను వీళ్ళు అలాగనుకును నువ్వు కలయకుండా ఉంటున్నావేమో, కలిసి నడవకుండా ఉంటున్నావేమో. ప్రమాదం సుమా. కలిసి ఉండలేదు కాబట్టి వాళ్ళు ఆ రాజ్యంలోనికి ప్రవేశించలేదు, పోగొట్టుకున్నారు. వాగ్దానం పొంది కూడా పోగొట్టుకున్నారు. నువ్వు కూడా వాగ్దానం పొందావు. ఆ వాగ్దానము బైబిల్లో మనము ఇస్కరియోతు యోధాను గురించి మనం చూస్తాం. 12 మంది శిష్యుల్లో అతడు వాగ్దానం పొందాడు. అలాగే 70 మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళు కూడా వాగ్దానం పొందారు. కానీ వీళ్ళు 12 మందితో పాటు కలిసి ఉండలేకపోయారు. ఇస్కరియోతు యోధా యొక్క 11 మంది ఉండేవాడు యోధా ఉన్నప్పుడు, వారితో కలిసి ఉండలేకపోయారు. 70 మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళు కలిసి ఉండలేకపోయారు. అపోస్తులతో పాటు కలిసి నడవలేకపోయారు, అపోస్తులతో పాటు కలిసి జీవించలేకపోయారు, కలిసి మాట్లాడుకోలేకపోయారు, కలిసి ఆ విధంగా ఉండలేదు. ఆ కలిసి ఉండలేదు కాబట్టి ఏమైపోయారు చెప్పండి? వారు రక్షణ పోగొట్టుకున్నారు. అందువల్ల నీవు ఒకరికొకరు కలిసి ఉండాలి. మీ ఇంట్లో ఒకే నామం ధరించుకుని వారు ఉన్నప్పుడు కలిసి ఉండాలి. ఈ గృహములో వెలుపల సమాజంలో వారితో నువ్వు కలిసి ఉండాలి. అందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? కలిసి ఆయన్ని ఆరాధన చేసుకోవాలి. కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం, ఒకరు ఒకవైపు ప్రార్థన చేసుకుంటే ఇంకొకరు ఇంకోది. కాబట్టి పిల్లారా, కలిసి ఆరాధించాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? ఆ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారు. వాక్యము వాళ్ళకి నిష్ప్రయోజనం అయిపోయింది. ఏలియా కాలంలో మనం చూస్తే, ఏలియా కాలంలో ఏలియాతో పాటు యెజబెలు కలిసి రాలేకపోయింది. ఎందుకు యెజబెలు అంటే ఆమె తను బోధించేది కరెక్ట్ అని, తను ప్రత్యక్షత కలిగి ఉన్నానని, తను చెప్పేది సత్యమని, తనకు అన్నీ తెలుసని ఆ యెజబెలు ఏలియాతో పాటు ఆమె కలిసి రాలేదు. ఏలియాతో ఆమె కలిసి ఉండలేదు, ఆమె వేరుగా ఉన్నది. ధర్మశాస్త్రమే ఏలియా చెప్పాడు.
ధర్మశాస్త్రాన్ని ఏలియా బోధించాడు. ఆమె కలిసి ఉండకపోవడం వలన ఆమె ఉగ్రతలో పడిపోయింది. కాబట్టి వాక్యం విని విశ్వాసము కలిగిన వారితో పాటు నువ్వు కూడా ఏం చేయాలి చెప్పండి? కలిసి ఉండాలి. నువ్వు రక్షించబడాలంటే, లేకపోతే విడిచిపెట్టబడతారు. లక్షల మంది విడిచిపెట్టబడ్డారు. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. అలాగే బైబిల్లో మనము శారా ఆగరు వాళ్ళు కలిసి వాళ్ళు పడేది కాదు. ఇష్మాయేలుకి ఇస్సాకుకి పడేది కాదు, కలిసి ఉండలేకపోయారు వాళ్ళు. అందుకనే ఇస్సాకు అయినట్లయితే వాగ్దానం పొందినవాడు, శారా స్వతంత్రురాలు, వాళ్ళు వాళ్ళతో కలిసి ఉండాలి. కానీ నేను శారాతోనే కలిసి ఉండేది, నా గుడ్రాలు ఏమండి. లేకపోతే ఇష్మాయిలను కూడా ఇస్సాకుతో నేను కలిసి ఉండేది ఏంటి? ఇప్పుడు అరబ్బులు అలాగే ఉంటారు. ఏమైపోయింది చెప్పండి? ప్రమాదంలో పడిపోయి వినిన వారితో, వాగ్దానం పొందిన వారితో, వాగ్దానం పొందిన మత్స్యాగ సంఘాలకు వెళ్ళేవాళ్ళు, మత్స్యాగ సంఘాలలో వాళ్ళు ఎలాగ మనతో కలిసి రారు, వాక్యంతో కలవరు కాబట్టి. కానీ వినిన వారితో విశ్వాసము గలవారై అని ఉంది. కాబట్టి నువ్వు వినినటువంటి వారితో విశ్వాసము కలిగి వారితో పాటు నువ్వు కలిసి ఉండాలి. ఆయన నామడిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. లేనట్లయితే విడిచిపెట్టబడతారు, ప్రమాదంలో పడిపోతారు. కాబట్టి పిల్లారా ఆలోచించండి. నువ్వు ఎవరితోనైనా, ఏ విషయంలోనైనా, ఎక్కడైనా నువ్వు కలిసి ఉండకుండా పిల్లారా ఉంటున్నావేమో. విని విశ్వాసం కలిగిన వారితో నీవు, వాక్యం విని విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారితో నువ్వు కలిసి ఉండకుండా ఉంటున్నావేమో. సమూయేలుతో పాటు సౌలు రాజు కలిసి ఉండలేకపోయాడు, కలిసి మాట్లాడలేకపోయాడు. మీకు అర్థమైందా? ఏమైపోయాడు సౌలు రాజు? ప్రమాదంలో పడిపోయాడు. అతని యొక్క దోషములను బట్టి కలవలేకపోయాడు, అతని యొక్క అపరాధములను బట్టి సమూయేలును కలవలేకపోయాడు సౌలు రాజు. కాబట్టి పిల్లగా ఆలోచన చేయండి. ఒకవేళ నువ్వు వేరుగా, ఈ బైబిల్ చెప్తుంది, ఒకరి గురించి ఒకరు నువ్వు చెడుగా ఊహించుకొని నువ్వు కలిసి ఉండలేకపోతున్నావేమో. ఒకవేళ మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా, వాళ్ళు చేసేది మంచి పనులు అయినప్పటికీ కూడా, ఆ సిస్టర్ చేసేది మంచి పనులు అయినప్పుడు కూడా, ఆ సహోదరి చేసేది మంచి పని అయినప్పటికీ కూడా, ఆ సహోదరు చేసేది మంచి పని అయినప్పటికీ కూడా నువ్వు అలాగేలా ఊహించుకొని, ఒకవేళ చెడుగా ఊహించుకొని ఆ విధంగా నువ్వు కలుసుకోకుండా ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతావు. నీకు అవి కాదు ముఖ్యం, కలిసి ఆయనతో సహించు, ఆయన వెంబడించడమే. ఆయన దీర్ఘశాంతము కలిగి నిందలలో, అవమానముల్లో, తిరస్కారముల్లో ఏమండి నువ్వు సహనము కలిగి, ఐక్యత కలిగి, సమాధానము కలిగి, వాక్యం అలాగ చెప్తూ ఉంది. ఏదో చిన్న వాటి కూడా అపార్థం చేసుకుని నువ్వు సహనం కోల్పోవడము, లేకపోతే చిన్న తప్పులు పట్టుకొని సహనం కోల్పోయి నువ్వు కలిసి ఉండకపోతే, దూరంగా ఉంటే, సర్వశక్తివంతుని వాక్యానికి దూరంగా ఉంటే, ఆరాధనకు దూరంగా ఉంటే, సహవాసానికి దూరంగా ఉంటే, సమాజంలోని వారికి దూరంగా ఉంటే, సహోదరికి దూరంగా ఉంటే, సహోదరుడికి దూరంగా ఉంటే, కుటుంబములకు దూరంగా ఉంటే, ఇంటికి దూరంగా ఉంటే ప్రమాదంలో పడతారు, ఉగ్రతలో పడిపోతారు. కాబట్టి పిల్లారా కలిసి ఉండాలి, కలిసి మాట్లాడుకోవాలి, ఒకరి మాటల్లో ఒకరు పాలు పొందుకుంటూ ఉండాలి, పరిచర్య చేసుకుంటూ ఉండాలి. కాబట్టి పిల్లారా మీరు అలాగ ఒకరికొకరు ఆ విధంగా, ఆ సహోదరు అంటే నాకు ఇష్టం ఉండదు, ఈ సహోదరు అంటే నాకు ఇష్టం ఉండదు, మత్స్యాగ సంఘాల్లో ఒకరికొకరు దూరంగా ఉంటారు, ఒకరికొకరు ఎడమకం పెడమకంగా ఉంటారు, ఒకరిని చూసి ఒకరు తట్టుకోలేకపోతూ ఉంటారు. కానీ పిల్లారా అది ప్రమాదకరమైన పరిస్థితి. కలిసి ఉండలేదు కాబట్టి వారి విషయంలో వాక్యం నిష్ప్రయోజనమైపోయిందని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి మీరు కలిసి ఆరాధించుకోవాలి, ఏక శరీరముగా ఉండాలి, ఏకాత్మగా ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి. మీకు అర్థమైందా? నాకు వాళ్ళ మీద ఏమి లేదు, ఈమె మీద ఏమి లేదు, ఆమె మీద ఏమీ లేదని హృదయంలో ఏమి పెట్టుకోకుండా, మళ్ళీ ఆ విధంగా మాట్లాడుకోకుండా, క్రియలు కలిగి లేకుండా ఉన్న ప్రమాదమే. మీకు అర్థమవుతుందండి? క్రియలు కావాలి. కలిసి ఉండడం ద్వారా పిల్లారా అక్కడ సమాధానం ఉంటుంది, క్రియలు ఉంటాయి, రక్షించబడతారు, ఉగ్రత ఉంది, తప్పించబడతారు, విశ్రాంతిలోనికి
ప్రవేశిస్తారు. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడున్నామనండి, ఈ వాగ్దానం చేయబడినటువంటి ఆ దేశంలోనికి మనము ప్రవేశించే వారంగా మనము ఉన్నాం. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, మీలో ఎవరి మీద ఎలాంటి చెడ్డ ఊహలు కూడా రానివ్వకండి. సమాధానంగానే ఉండండి. మంచి బ్రహ్మం గారు అంటారు, మంచిగా ఇతరుల గురించి మంచిగా మాట్లాడండి, మంచిగా ఉండండి, మంచిగా ఆలోచించండి, మంచిగా చూడండి. మీరు ఆదికాండంలో ఏమిటో చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనము చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క చూడండి తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యావే చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యావే సంతాపము నుండి తన హృదయం ఉంచుకొని. చూడండి, ఆ కాలంలో ఆ జనుల యొక్క హృదయాలను ఆ తలంపులలోని ఊహంతయు అది కేవలము చెడ్డది. ఊహలు అలాగా ఒకరి మీద ఒకరు ఊహించుకొని ఆ ఇజ్రాయేలీలు ఆనాడు ఏమైపోయారంటే ఒకరికొకరు కలిసి ఉండలేకపోయారు. ఏమైపోయింది చెప్పండి? విడిచిపెట్టబడ్డారు. ఎవరు క్రియలను బట్టి వాళ్ళు లెక్క అప్పగించుకుంటారు. అందును బట్టి ఇప్పుడు ఎవరైనా వాక్యానికి విరోధంగా ఉన్నారనుకోండి, వాళ్ళు పశ్చాత్తాపడి బాగానే ఉంటారు. వాళ్ళు ఆ సహోదరి ఎలా ఉంది, ఈ సహోదరుడు అలా ఉన్నారు, అలా ఎలా ఉన్నారు, నువ్వు అలాగా కనుక ఏమైనా ఒకరి మీద ఒక అభిప్రాయాలు పెట్టుకొని మీరు కలిసి ఉండలేదనుకోండి, వాళ్ళు లోపంలో ఉన్నవారు పశ్చాత్తాపడి వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు ఆ చెడ్డ ఊహలు వాళ్ళ మీద పెట్టుకున్న వ్యక్తి నువ్వేం చేస్తావంటే ఆ క్షమించే గుణం లేక ఆ ఊహలు పెట్టుకుని విడిచిపెట్టబడతావు. వాళ్ళతో కలిసి ఉండలేక విడిచిపెట్టబడతావు. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. ఇది విశ్రాంతిలోనికి ప్రవేశించే సమయం. ఇది ఇక్కడ వాక్యములను పాటించాలి, వాక్యంతో నీవు ఉండాలి, కలిసి ఉండాలి, సహించు. నీ కుటుంబంలో సహనం కలిగి ఉండు. నీ కుటుంబంలో ప్రతి వారి విషయంలోనూ సహనము కలిగి ఉండు, దీర్ఘశాంతము కలిగి ఉండు. సమాజంలోని వారితో వెలుపల లోకంలోని వారు కూడా నీకేదైనా శ్రమ పెట్టినా హింస పెట్టినా సహించి క్షమించు. అందరిని క్షమించడమే ఆయన కూడా. నువ్వు కూడా ఏ పాపం లేని వ్యక్తివేం కాదు. నీలో కూడా లోపాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి. ఆయన నిన్ను క్షమించాడు కాబట్టి నువ్వు కూడా అదే చెయ్యాలి. నువ్వు పుట్టుకతోనే పరిశుద్ధుడుగా పుట్టలేదు. నువ్వు కూడా పుట్టుకతోనే ఏ పాపం లేకుండా పుట్టలేదు. నువ్వు పుట్టుకతోనే నువ్వు కన్యకు జన్మించలేదు. నువ్వు కూడా ఏ పాపం లేకుండా. కాబట్టి నిన్ను క్షమించాడు కాబట్టి, నువ్వు ఆయన దగ్గర నుండి క్షమాపణ పొందావు కాబట్టి నువ్వు కూడా ఒకరికొకరు ఆ విధంగా క్షమించుకుంటూ సహోదరులు ఏదైనా చెడ్డ ఆలోచనలు కలిగిన, తలంపులు కలిగిన, ఊహలు ఏదైనా ఊహించుకొని అలాగేమో ఇది ఎలాగేమో అని నువ్వు ఏదేదో ఊహించుకున్నా అవన్నీ కూడా చెడ్డమైపోతాయి. అందులో వాళ్ళ గురించి వీళ్ళ గురించి అలాగేలాగా ఊహించుకోకూడదు. దీని మీద ఒక వర్తమానం ఆయన చిత్తమైన తర్వాత మనం నేర్చుకుందాం. ఆయన నామనిస్తాం. ఎందుకంటే మెస్సయ్య వాస్తవానికి ఆయన పరిశుద్ధుడు, కానీ వాడు ఆయన పాపిగా ఊహించుకున్నారు, ప్రమాదంలో పడిపోయారు. నీకు అర్థమవుతుందండి? పాపిగా ఊహించుకున్నారు, ప్రమాదంలో పడిపోయారు. బైబిల్లో అదే మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆ యొక్క ధర్మశాస్త్ర విషయములు ఆనాడు మోషే చెప్పినటువంటి ఆ యొక్క ఆ పద్ధతులు, ఆ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి విషయంలో కూడా వీళ్ళు చెడ్డగా ఊహించుకున్నారు, ప్రమాదంలో పడిపోయారు ఆ రాజ్యానికి వెళ్ళినప్పుడు కానీ. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఊహల ప్రకారం నడవకూడదు, కానీ వాక్య ప్రకారంగా నడవాలి. ఆయన నామనిస్తాం. హృదయంలో పుట్టే తలంపులన్నీ ఏమైనా చెప్పండి, చెడ్డవి. నువ్వు ప్రతిదీ చెడుగా ఊహించుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా లాభాను వలె చెడుగా ఊహించుకోవద్దు. ఇస్కరియోతు యోధ పరిచయులతో సద్దూకయులతో అందరితో కలిసి ఉన్నాడు, కానీ 11 మందితో కలిసి ఉండేవాడు కాదు, ప్రమాదంలో పడిపోయాడు. మీకు అర్థమైందా? పిల్లరా, ఆలోచన చేయండి. ఇజ్రాయేలు రోమి సైన్యంతో బాగానే ఉండేవారు. యూదులు వాళ్ళందరూ కూడా ఏకీవించి చిలివేశారు. వాళ్ళతో బాగుండేవారు, కానీ మెస్సీతో కలిసి ఉండేవాడు కాదు. రోమీలతో బాగానే ఉండేవాడు,
ఏకీవించి సిలువ వేయాల్సిందే కేకలేశారు. కానీ ప్రియులారా, ఆలోచన చేయండి. నువ్వు లోకవక్తులతో వాళ్ళతో చక్కగా కలిసిమెలిసి ఉంటూ, బంధువులతో, లోకస్తులతో, అన్యులతో కలిసిమెలిసి చక్కగా ఉంటూ, మరి ఆత్మ సంబంధమైన వారితో ఆ సమాధానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఐక్యతను నిర్లక్ష్యం చేస్తున్నావేమో. నీకు అర్థమవుతుందండి? ఆ ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నామేమో. ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపనేరదని వాక్యం చెప్తుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.